రోజు 4, 5 బాదాం పప్పులు ఉదయాన్నే తింటే మంచిదని చెప్తున్నారు కదండి. అందుకని నేను కూడా పాటిద్దామనేసి ఒక పావు కేజీ బాదం పప్పులు తీసుకొని వచ్చి ఈ విధంగా నానబెట్టానండి. వారానికి సరిపడేవి ఒకేసారి చేద్దామని. రోజు 4 రాత్రులు నానబెట్టి తెల్లారి వలవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒకరోజు తింటే ఇంకో రోజు తినలేకపోతున్నాము. డ్యూటీలు టైమింగ్లు ఇవన్నీ సెట్ కాక టైమింగ్స్, స్కూల్స్, కాలేజీలు, హడావుడి తెల్లారు లేచిన కాడ నుంచి ఉరుకులు పరుగుల్లో. అందుకని ఏందబ్బా ఈ రిస్క్ అని చెప్పేసి నేను ఒకేసారి నానబెట్టి ఒలిచి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు 4, 5 తిందామనేసి ఈ విధంగా చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ విధంగా చేయటం నచ్చినట్లయితే తప్పకుండా మీరందరూ కూడా ఇలాగ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఒకేసారి ఒక పావు కేజీ నానబెట్టామంటే ఫ్యామిలీలో అందరము అటు ఇటు తిరుగుతూ 4 గింజలు తినేసేయచ్చండి. ఇది ఈజీ మెథడు. రోజు రాత్రులు నానబెట్టి తెల్లవారి క్లీన్ చేయాలంటే మనకున్న హడావుడిలో కుదరదు. ఈ విధంగా నేను చేసుకున్నాను, చూస్తున్నారు కదా. ఒక పావు కేజీ వరకు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే హ్యాపీగా వారం అంతా కూడా ఫ్యామిలీ మొత్తం తినేయచ్చండి. ఇది మనకు ఈజీ మెథడు. అందరూ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ చింతపండులో మనము ఈ మధ్య చింత విత్తనాలతోటి గింజలని మొలకెత్తించి చింత చిగురు తయారు చేస్తున్నారు కదా. నేను కూడా ఫాలో అవుదామనేసి ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంతకుముందు చింతగింజలు చింతపండులో వస్తే బాధపడేదాన్ని. ఇప్పుడైతే చింతగింజలు లేవని బాధపడుతూ ఏరుకున్నాను. అయితే నాకు ఒక 20-30 వరకు గింజలు వచ్చాయి ఒక అర కేజీ చింతపండుకి. ఇవి కూడా నేను మీకు చూపిస్తాను. మీకు కూడా నచ్చినట్లయితే ఇది ఫాలో అవ్వండి. చింత చిగురు మన ఇంట్లోనే మనము ఈజీగా చేసుకునే మెథడ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయమని కోరుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ గింజల్ని నేను మట్టిలో వేసి పెంచిన తర్వాత ఎలాగొచ్చిందో చింత చిగురు కూడా మీకు చూపిస్తానండి.